హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా అయితే దేవర ఫియర్ పట్టుకుంది సోషల్ మీడియాకి. ఎక్కడ చూసినా దేవర అప్డేట్స్ అయితే ఉన్నాయి. దేవర ఫస్ట్ అప్డేట్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 27కి ఆల్మోస్ట్ సినిమానే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అప్డేట్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ని, టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, ట్రైలర్ కానీ, ఇలా ప్రతి దాన్ని ఫస్ట్ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. దాని తర్వాత కట్ చేస్తే అవి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఫియర్ సాంగ్ని కూడా హాలీవుడ్ సాంగ్ బీజిఎం కాపీ ఉందని ట్రోల్ చేశారు. దాని తర్వాత ఇప్పుడైతే దేవర సినిమాలో అతి పెద్ద సాంగ్ ఏదైనా ఉందంటే, మోస్ట్ హైపర్ సాంగ్ ఏదైనా ఉందంటే అది మళ్ళీ ఫియర్ సాంగ్ అయ్యింది. అండ్ చుట్టుమల్లే సాంగ్ని కూడా వేరే సాంగ్ ఒక ట్యూన్ కాపీ ఉందని అనిరుద్ని ఫస్ట్ టైం ఇంతగా ట్రోల్ చేశారు. దాని తర్వాత కట్ చేస్తే మళ్ళీ 100 మిలియన్స్ వ్యూస్ ఆ సాంగ్ అయితే క్రియేట్ చేసుకున్నది. అండ్ రీసెంట్గా ట్రైలర్ని కూడా మనకు ఆచార్యతో కంపేర్ చేశారు. మళ్ళీ కట్ చేస్తే ట్రైలర్ మీద భారీ ఎక్స్పెక్టేషన్ తోటి సినిమా మీద భారీ టికెట్స్ అయితే బుకింగ్ అవుతున్నాయి. ఇలా ఫస్ట్ దేవర నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ నెగిటివ్ ట్రోల్ అవుతుంది. దాని తర్వాత సడన్లీ ఇది చాలా పాజిటివ్ వేలో మరి సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇలా తారకన్నా ఫస్ట్ సినిమా ఇది RRR తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. దాని తర్వాత సడన్లీ ఆ నెగిటివిటీ అంతా పాజిటివ్ వేలో కన్వర్ట్ అయిపోతుంది. ఆ రికార్డ్ అది తారకన్నా క్రేజ్ అనుకోవాలా, లేకుంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అనుకోవాలా, లేకుంటే అనిరుద్ బీజిఎం సాంగ్స్ అనుకోవాలా, వాట్ ఎవర్ ఇట్ బీ, బట్ సినిమా ఎంత నెగిటివ్ అయితే దానికి మించి ఎంత పాజిటివ్గా మారిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికీ దేవర సెప్టెంబర్ 27కి అయితే రాబోతుంది. అండ్ దేవర నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఇప్పటికైతే TFI ఆడియన్స్కి చాలా సాటిస్ఫైడ్గా కంటెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ కొరటాల గారి ఇది సినిమా కాబట్టి ఇప్పటివరకు ఆయన చాలా మంచి మంచి సినిమాలు చేసిండు. అన్ఫార్చునేట్లీ ఆచార్య ఫ్లాప్ అయింది. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే దేవర మీద పెట్టుకున్నారో దాంతో ఆచార్య ఫ్లాప్ని మర్చిపోయి దేవర మీద అయితే భారీ నమ్మకం పెట్టుకున్నారు. సో ఇప్పటికే ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా అయితే సినిమా మీద చాలా పాజిటివిటీస్ ఉన్నాయి. దేవర నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ ఇలా ట్రోల్ అవుతుంది, బట్ దాని తర్వాత మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. సో సెప్టెంబర్ 27కి సినిమా అయితే మనకు రాబోతుంది థియేటర్లో. సో సినిమా వచ్చిన తర్వాత చూడాలి ఏ రకంగా అయితే మళ్ళీ ఏం చేస్తుందో. ఇది వరకు అయినట్టుగానే మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి పాజిటివ్గా అవుతుందో, లేకుంటే ఈ నెగిటివిటీని అంతా పక్కన పెట్టి సినిమా కంటెంట్ నచ్చి మళ్ళీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.